నమస్తే. వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న సీనియర్ డాక్టర్ భరద్వాజ గారు హోమియోపతి. అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి? అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి? అలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి? హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటది? అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది పీపుల్స్‌కి కూడా ఎనర్జీ చాలా డౌన్ అయితుంది అంట. అంటే కొంతమంది ఏందంటే 3 పూటలు సరిపోకున్నా కూడా ఇంకా కొంచెం ఎక్స్‌ట్రానే తింటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్. చాలా తింటాను. హ్మ్. అయినా కూడా ఏంటంటే నాకు ఎనర్జీ ఒక్కోసారి సరిపోదు. హ్మ్. అంత తింటున్నా, అంత వాకింగ్ చేస్తున్నా, జిమ్‌లకెళ్ళినా చాలా ఎళ్ళినా కూడా కొంతమందికి ఎనర్జీ సరిపోవట్లేదు అది అని చెప్పేసి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? ఎనర్జీ గురించి ఏ పాయింట్ ఇంపార్టెంట్ పాయింటో డైరెక్ట్‌గా అదే అడిగారండి. హ్మ్. దీన్ని మనం కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌కెళ్దాం. హోమియోపతి అంటే అసలు ఏంటి ఎనర్జీ అంటే? ఒక టిపికల్ మనము హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటే పొద్దున టిఫిన్ తింటున్నారు. అవును. మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. హ్మ్. ఈవినింగ్ స్నాక్స్ అంటున్నారు. లైట్ టిఫిన్ అంటున్నారు. నైట్ మళ్ళీ భోజనం అంటున్నారు. మిడ్‌నైట్ బిర్యానీలు తింటున్నారు. యెస్. ఇన్ని రోజులు ఇవే కాకుండా ఎర్లీ మార్నింగ్ బిర్యానీలని కూడా వచ్చినాయి. అంటే హ్మ్. రోజుకి 6 పూటలు తింటున్నారు. 6 పూటలే తినకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, బర్గర్‌లు, కూల్ డ్రింక్‌లు, పిజ్జాలు ఇంకా కేఎఫ్‌సీలు అంటే మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. రైట్? హ్మ్. మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచే వస్తుంది. రైట్? ఇంత తిన్నా కూడా ఎందుకు ఎనర్జీ రావట్లేదు? ఎందుకు మళ్ళీ నాకు వీక్‌నెస్ అంటున్నాడంటే సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది మనిషికి 4 రకాల ఎనర్జీ ఉంటాయి. 4 పాత్‌వేస్ అంటామనమాట. దీన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీరు అడవికెళ్లారు. రైట్? అడవికెళ్ళిన తర్వాత మీకొక జంతువు దొరికింది. ఒక కుందేలో ఏదో దొరికింది. దాన్ని కాల్చుకొని తినాలి. ఈ ఈ అనాలజీతో చేద్దాం. ఫస్ట్ మీరు అడవికెళ్ళిన తర్వాత కుందేలు దొరికింది మీకు. ఆ కుందేలుని కాల్చాలి. ఎట్లా చేస్తారు మీరు? ఫస్ట్ అగ్గిపుల్ల ఎలిగిస్తారు. హ్మ్. అగ్గిపుల్ల ఎంతసేపు ఉంటుంది? ఒక 5 5 సెకండ్స్, సెకండ్స్. 5-7 సెకండ్స్ అనుకోండి. మనిషి పని చేసేటప్పుడు ఫస్ట్ 5-7 సెకండ్స్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే నంబర్ 1 దాన్ని ఫాస్ఫోక్రియాటిన్ అంటామనమాట. హ్మ్. ఫాస్ఫోక్రియాటిన్ నుంచి ఫస్ట్ 5 సెకండ్స్ ఏ పని చేసినా మనిషికి ఫస్ట్ 5 సెకండ్స్ నేను పరిగెత్తాలనుకుంటున్నాను. ఫస్ట్ 5 సెకండ్స్ నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫాస్ఫోక్రియాటిన్ నుంచి వస్తుంది. రైట్? అగ్గిపుల్ల ఎలిగించారు. అగ్గిపుల్ల 7 సెకండ్సే ఉంటుంది. ఈ అగ్గిపుల్ల నుంచి కొంచెం ఎక్కువ చేయాలి మంట. అంటే నెక్స్ట్ పేపర్‌ని అంటిస్తారు. అగ్గిపుల్లతో పేపర్‌ని అంటిస్తారు. పేపర్ ఎంతసేపు ఉంటుంది? ఒక 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ వరకు పేపర్ ఉంటుంది. రైట్? 3 మినిట్స్ టు 5 మినిట్స్ పేపర్ అంటుకుంటుంది. పేపర్ అనేది ఎక్కువ మంట వస్తది. బట్ తక్కువ సేపు ఉంటది. హ్మ్. దీన్నే మనము ఏమంటామంటే కార్బోహైడ్రేట్ అంటాం. అంటే మనకు ఎక్కువ ఎనర్జీ ఇన్‌స్టంట్‌గా ఎక్కువ ఎనర్జీ రావాలి. పాతకాలంలో ఎలా ఎనర్జీ పోతున్నాడు ఒక పులొచ్చింది. ఆ పులిని తప్పించుకొని 3 నిమిషాల్లో తప్పించుకోవాలి. ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలి. అది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. రైట్? నెక్స్ట్ ఏంటంటే అగ్గిపుల్ల ఎలిగించావు ఫాస్ఫోక్రియాటిన్. పేపర్‌ని ఎలిగించావు కార్బోహైడ్రేట్. నెక్స్ట్ ఏంటంటే ఒక చెక్కని మండించాలి. ఈ పేపర్‌తో చెక్కని మండించాలి. హ్మ్. ఆ చెక్క అనేది ఫ్యాట్. ఓకే. ఎప్పుడైతే మనకు ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ అనేది స్లోగా ఎలుగుతుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గంట, 2 గంటలు, హ్మ్. 3 గంటలు, 4 గంటలు మనకు ఎనర్జీ ఇయ్యాలన్నా ఫ్యాట్ అనేది కావాలన్నమాట. ఈ ఫ్యాట్ అనేది మనం అడవిలో తీసుకుంటే మనకు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకునేవాళ్ళు పాతకాలంలో. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యాట్ నుంచి వస్తుంది. రైట్? ఇంకోటి ప్రోటీన్. ప్రోటీన్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ అనేది మనం ఒక మెటల్‌తో కంపేర్ చేస్తామనమాట. ప్రోటీన్ అనేది మోర్ స్ట్రక్చరల్. అంతేగాని ఎనర్జీకి యూజ్ చేయం. ప్రోటీన్ ఎనర్జీగా యూజ్ అవుతుంది అంటే వాడు చాలా బ్యాడ్ స్టేట్‌లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఐసీయూలో అడ్మిట్ అయిపోయాడు. వాడి బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం అయిపోయింది. వాడి బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఎనర్జీ కావాలి కాబట్టి వాడి మజిల్‌ని డైజెస్ట్ చేసుకొని, మజిల్‌ని బ్రేక్ డౌన్ చేసుకొని దాంట్లో నుంచి మనకు ఎనర్జీని బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుందనమాట. అది బ్యాడ్ కండిషన్‌లో ఉన్నప్పుడు పాతకాలంలో ఫెమైన్ అని ఉండేది. అంటే కరువులని వచ్చేవి. కొన్ని నెలలు ఫుడ్ ఉండేది కాదు. అవును. ఆ టైంలో ప్రోటీన్ అంటే మజిల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేవాళ్ళు. సో, మనకు ఇన్ని పాత్‌వేస్ ఉన్నాయి. రైట్? మనకు ఫాస్ఫోక్రియాటిన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, ఫ్యాట్ ఉంది. మనం ఈ 3 పాత్‌వేలని యూజ్ జేసుకోవాలి. కానీ హ్మ్. మనిషి ఏం జేస్తున్నాడంటే, ఫాస్ఫోక్రియాటిన్‌ని కొద్ది వరకు సరిగ్గా యూజ్ జేసుకోవట్లేదు. మొత్తం ఫ్యాట్‌ని యూజ్ జేసుకుంటున్నాడు. మొత్తం కార్బోహైడ్రేట్‌ని యూజ్ జేస్తున్నాడు. ఫ్యాట్‌ని అసలు యూజ్ జేసుకోవట్లేదు.
ఫ్యాట్ మెటబాలిజం ఎప్పుడొస్తుంది? ఫ్యాట్ ఎప్పుడు కరుగుతుంది అంటే, మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ అయిపోతే అప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి బాడీ ఫ్యాట్‌లోకెళ్తది. మీరు ఒక వెహికల్ పనిచేయాలంటే దాంట్లో అన్ని సిస్టమ్స్ పనిచేయాలి. హ్యూమన్ బాడీ అనేది ఒక ఇంజిన్ అనుకుంటే మనకు ఫాస్ఫోక్రియాటిన్ సిస్టమ్ బాగా పనిచేయాలి. కార్బోహైడ్రేట్ సిస్టమ్ పనిచేయాలి. ఫ్యాట్ సిస్టమ్ పనిచేయాలి. ప్రోటీన్ సిస్టమ్ పనిచేయాలి. మనం ఏం చేస్తున్నాం 24 అవర్స్ కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఏమైందంటే బాడీ అనేది అన్ని మెటబాలిజంలు మర్చిపోయింది ఇంకా. హ్మ్. ఓన్లీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన అంటే ఫైర్ అంటూ మండుకుంటూనే ఉంది. మండుకుంటూనే ఉంది. ఆ మండి మనిషికి ఎనర్జీ లేకుండా అంత తినినా కూడా ఎనర్జీ లేకుండా అయిపోయిందనమాట. ఎప్పుడైతే మనిషి కార్బోహైడ్రేట్ తినడం స్టాప్ చేస్తాడో స్లోగా ఈ పాత్వేలన్నీ వచ్చి మళ్ళీ ఎనర్జిటిక్‌గా మారతాడనమాట. మనకు ఇప్పుడు ఎనర్జీ ఎందుకు తక్కువైతుందంటే, ఎనర్జీ ఎక్కువైపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్ అనేది ఒక క్యాండిల్ అనుకోండి. హ్మ్. రైట్? ఆ క్యాండిల్‌ని మనం ఏం జేయాలి? స్లోగా కరిగించాలి. 100 సంవత్సరాలు కరిగించాలి. మనం ఏం జేస్తున్నాం? దాన్ని అంటబెట్టి 100 సంవత్సరాలకు కావాల్సిన ఫుడ్‌ని, కార్బోహైడ్రేట్‌ని మనం ఓకే. 10 సంవత్సరాల్లో 10 తింటున్నాం గాబట్టి, 10 సంవత్సరాలకి లేదంటే 20 సంవత్సరాలకి మనిషి చనిపోతాడు. అంటే లైఫ్ అనే క్యాండిల్‌ని ఆహ్, ఫుల్‌గా ఒకటేసారి కాల్చేస్తున్నాడనమాట. ఒకటేగా కాల్చేయడం అనేది కార్బోహైడ్రేట్. అట్లా కాలుస్తున్నాడు గాబట్టే ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోయి, వేరే ఏ మెటబాలిక్ పాత్‌వేస్ పనిజేయకుండా ఇదొక్కటే కాలి సో, మనిషికి ఎనర్జీ లేకుండా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు థాంక్స్ అండి. చూసారు గదా! మీకు గూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరద్వాజ గారిని సంప్రదించండి. మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటది. లేట్ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.